దైవంతో దయచినాం. నాకు సమయం ఎక్కడ అవుతుంది వేరే చెప్తాను. మంచిది, థ్యాంక్ యూ. దేవుని వాక్యములు మనము చదువుగా మనం విన్నాము. దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు. ఆకాశం ముందు ఆయన మనలను చూస్తూ ఉన్నాడు. మనం ఏ విధంగా ఉండాలనో చూచుచున్న దేవునితో మనం సహవాసం చేస్తున్నాం. కాబట్టి క్రైస్తవ జీవితాన్ని అనుసరిస్తున్న మనము చాలా జాగ్రత్తగా ఈ సమాజంలో ఉన్నారు. ఇట్లా ఉన్నా కూడా నన్ను ఎవరు చూస్తారులే అని మనం అనుకోవచ్చు. మనం చేసే ప్రతి ఒక్క క్రియలు దేవుడు చూస్తున్నాడని మనము మర్చిపోకూడదు. అది ఇక్కడ మనం చూస్తున్నాము. 8వ వచనములో ఆయన ముఖములో మన పాపములు కనబడుతున్నాయట. ఏ పాపములు? దేవునికి తెలియకుండా, మనుషులకు తెలియకుండా చేసే రహస్య పాపములు. దేవుని బిడ్డలారా, దేవునికి తెలియకుండా, మనుషులకు తెలియకుండా అంటే దేవునికి ఎక్కడ చేసినా దేవునికి తెలుస్తుంది, కానీ మనుషులకు తెలియకుండా చేసే రహస్య పాపం. నేను చేసేది ఎవరికి తెలిసేదని నువ్వు అనుకునొచ్చు. తప్పు చేసినా కదా, ఏదైనా కానీ పాపం. అది నువ్వు ఏ విధంగా ఉన్నావు దేవుడు చూస్తున్నాడని గ్రహించి మనము జాగ్రత్తగా దేవునితో మనము అంటూ కట్టబడిన వారమై, ఆ దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నిజంగా నేను ఏ విధంగా ఉన్నానని మనము పరీక్షించుకొని ఈ సమాజంలో ఆయన బిడ్డలుగా, ఆయనను పోలి జీవించే క్రైస్తవులుగా ఉండడానికి మనము సిద్ధపడాలి. అదే 14వ సంగీతంలో మనము చదువుతున్నాం కదా, 2వ వచనంలో. అక్కడ కూడా ఏం చదివాము మనము? 14వ సంకీర్తన 2వ వచనం, వివేకము కలిగి దేవుణ్ణి వెలకవారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి. దేవుడు ఏం చేస్తున్నాడ? ఆకాశము నుండి ఎవరిని చూస్తున్నాడట? మనులను చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. మన ముఖ కాంతి, దేవుని ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుతున్నాయి. అంటే చూస్తున్నాక మనం ఏం చేసే రహస్య పాపాలు ఇక్కడ కూడా వ్రాయబడింది. దేవుడు మనం ఏం చేస్తున్నామో ఆయన ఆకాశము నుండి మనుషులను ఏం చేస్తున్నాడ? చూస్తూ ఉండేను. మనం ఏం చేస్తున్నామో ఆయన తెలుసు. ఇంకొక రీతిగా మనం చదివాం. ఎక్కడ? 139వ సంకీర్తన 1వ వచనం నుంచి మనం చదివితే అక్కడ అంతా అదే. మనం ఏం చేస్తున్నామో ఆయన చూస్తేనే మనం వెంబడిస్తూనే ఉన్నాడు. నీవు ఎక్కడైనా కదా, నీ ఎక్కడైనా వెళ్ళు, ఎవరు లేని చోటుగా నీవు వెళ్తే అక్కడ కూడా ఆయన ఉంటాడు. నేను తప్పు చేయడానికి ఎవరు లేరు, చీకటి గదుల్లో వెళ్తే ఎవరు చూడరు కదా అని వెళ్తే అక్కడ కూడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మన దేవుడు ఏం చేస్తున్నాడ? మనం చేసిన తప్పులను ఏం చేస్తున్నాడమ్మా? చూస్తూ నేను నీవు ఎక్కడికైనా వెళ్ళు, ఆయన నీ వెంబడి వస్తూ నువ్వు చేసిన తప్పులను కనిపెడుతూ ఉన్నాడు. 139వ సంగీతంలో 1వ వచనంలో యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చున్నటయు నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలించినావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నేను ఏం చేస్తున్నానో నీకు తెలుసు. నా పడకను నా నడకను కదా ఆయన ఏం చేస్తున్నాడ? పరిశీలిస్తున్నాడు. ఏం చేస్తున్నావు నీవు అని. మనం ఏ విధంగా ఇతరులను పరిశీలిస్తామో తప్పు అని పెట్టాలని దేవుడు కూడా మనము చేసే ప్రతి క్రియలు ఆయన ఏం చేస్తున్నాడంటే మన చర్యలను పరిశీలించుచున్నాడు. చూడండి, మరి ఏ విధంగా ఉన్నామో మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు ప్రశ్నించుకోవాలి. దేవుడు కూడా నువ్వు ఏం చేస్తున్నావు ఆయన నీకు పరిశీలించుచున్న దేవుడు. ఆకాశం నుండి మనుషులను ఏం చేస్తున్నాడు? ఆయన పరిశీలించుచున్నాడు. చూద్దాం. 5వ వచనంలో ఏమని రాయబడింది? వెనకను ముందును, పండుకున్నప్పుడు, నడిచినప్పుడు,
వెనక్కి ముందు ఎక్కడికన్నా వెళ్ళు, ఆయన ఏం చేస్తున్నాడ? చూస్తూ ఉన్నాడు. పండుకునేది ఆయనకి తెలుసు, నువ్వు లేచేది ఆయనకి తెలుసు, నువ్వు ఎక్కడికి ప్రయాణం వెళ్ళేది ఆయనకి తెలుసు. అది కూడా రాయబడింది అక్కడ. నువ్వేం చేసేదంతా కూడా దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. 8వ వచనంలో చూడండి, నేను ఆకాశమునకు ఎక్కాను, నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళం ముందు పండుకున్నాను, నీవు అక్కడనో ఉన్నావు. చూడండి, నీవు ఎక్కడికైనా వెళ్ళమ్మా, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు. ఆయన నీ దగ్గరికి వచ్చి నువ్వు చేసిన ప్రతి తప్పును ఆయన ఏం చేస్తున్నాడా? కనిపెట్టుచుండేను. నేను చేసిన తప్పు ఎవరు చూస్తారు? లేని వాళ్ళు ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడు. నీ రహస్య పాపములు ఆయన ముఖంలో అర్థంలాగా కనిపిస్తున్నాయి. నువ్వు పండుకున్నా, లేచినా, కూర్చున్నా, ఎక్కడైనా ప్రయాణం బయలుదేరినా, నీవు ఎక్కడికైనా ఎవరు తెలియని చోటుకి వెళ్ళినా, అక్కడ ఏదో తప్పు చేస్తానని ఎవరు తెలియకుండా వెళ్ళినా అక్కడను ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు. చూడండి, అదే అక్కడ రాయబడింది. ఆ దేవుని వాక్యం మనం చూస్తాం. నేను ఎక్కడికి వెళ్ళినను, నేను ఎక్కడికి వెళ్ళినను, ఆకాశమునకు ఎక్కినను కదా, పాతాళమందు ఉన్నను, నీ ఇష్టం వచ్చిన చోటుకి నీ వెళ్ళినను, ఆయన నీ యందు ఉండెను. నిన్ను చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, ఆవరించేవాడు. ముందు వెనక ఆయన నీ యందు ఉండెను. చూడండి, మరి ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఏమైనా చేయగలుగుతామా? ఏం చేయలేం కదా. కాబట్టి జాగ్రత్తగా మనం జీవితాం. దేవుడు చూస్తున్నాడు. ప్రతి యొక్క లెక్కలు మనం ఆయన గొప్ప చెప్పి ప్రతి రోజులు కదా తీర్పు దినం ముందు ఉంటాయి. మరి ఆ తీర్పులో దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనము ఏ తప్పు చేయకుండా తీర్పును ఆయన అడిగినప్పుడు ఏమి తప్పు చేయలేదని చెప్పి క్రైస్తవులుగా మనం ఉండాలి. ఒకవేళ ఎవరు చూస్తాలే అని మనం ఏం చేసే తప్పులు ఎవరు చూస్తారని మనం చేస్తే, మనకు తప్పులు చేస్తే మనకు ఆ తీర్పులో దేవుడు అంటాడు, నువ్వు ఫలాని తప్పు చేశావు అని దేవుడు లెక్క అడుగుతాడు. అందుకొరకు దేవుని వాక్యం చదివిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినను నేను అక్కడ నీతో ఉన్నాను. అదేవిధంగానే ఆది కాండము చూద్దాం. ఆది కాండము 6వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఆది కాండము 6:12. దేవుడు ఏమి చూశాడట? భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకుని ఉండేది. ఇక దేవుడు ఎవరిని చూశాడట? ఆకాశం నుండి భూలోకమును చూచినప్పుడు, ఆకాశం నుండి దేవుడు భూలోకమును చూసినప్పుడు భూమి మీద ప్రతి మనుషులు చెడిపోయి పాపము చేస్తూ ఉన్నారట. దేవుడిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశం నుండి మనుషులను చూస్తూ ఉన్నాడు. ఎవరు ఏ విధంగా ఉన్నారు చూడండి. ఆయన చూచాడు, ఆకాశం నుండి చూచాడు, భూలోకాన్ని చూచాడు. వారు ఏ విధంగా ఉన్నారట? చెడిపివేయబడి, తమ క్రియలతో వారు చెడిపివేయబడి. దేవుడు చూస్తున్నా ఆకాశము నుండి దేవుడు భూలోకమును చూచెను. చూడండి, జాగ్రత్త. ఆకాశము నుండి దేవుడు భూలోకమును చూచెను. అదేవిధంగానే ప్రసిద్ధ గ్రంథంలో జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 1వ అధ్యాయం. జెఫన్యా 1వ అధ్యాయము 17-18 వచనాలు. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి కనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారు గుడ్డివారి వలె నడిచెదరు. వారి రక్తము దుమ్ము వలె కారును. వారి మాంసము పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రదినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహించబడెను. హఠాత్తుగా ఆయన
ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయును. దేవుని వాక్యం మనం చూస్తే దేవుడు చూస్తున్నాడు. దేవుని దగ్గర చూచుచున్నటువంటి దేవుని దగ్గర మనము ఒకవేళ తప్పులు పాపములు చేసి ఆయనకి వ్యతిరేకంగా మనము జీవిస్తే అక్కడ రాయబడింది, పాపము చేసిన దేవుడు చూస్తున్నాడు కదా, పాపము చేసిన ప్రతి వారిని కూడా ఆయన శిక్షించను. ఆ దినమున తమ వెండి బంగారం కూడా రక్షించవు. హఠాత్తుగా పాపము చేసిన వారినందరినీ ఆయన సర్వనాశనము చేయబోవు కాలము వస్తూ ఉంది. అందుకని దేవుడు చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు అని ఎవరు పేరు పెట్టారు తెలుసు కదా. ఎవరు దేవుడికి పేరు పెట్టిందా? ఆ పేరు పెట్టింది ఎవరు దేవుడికి? ఎవరు? ఆగరు. చూడండి, ఇక మన దేవుడు ఎవరు? చూచుచున్న. ఒకవేళ మన దగ్గర లేడనుకోవచ్చు, కానీ దేవుని యొక్క ఆత్మ మన దగ్గరనే ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నానో 39వ సంఖ్యలో యెహోవా దేవుడు నన్ను పరిశీలించను రాయబడింది. చదువుతాం 139 మొదట చదువుతుంది. 139వ సంఖ్య మొదటి వచనం. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటాయో నేను లేచుట నీకు తెలియను. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాట? మనల్ని పరిశీలిస్తున్నాడు. మనం కూర్చునే తెలుసు, లేచే తెలుసు, పండుకునే తెలుసు, నడిచే తెలుసట, ఒకవేళ ప్రయాణం చేసేది కూడా తెలుసట. అది ఏం వచనంలో అది మనం చూసాము. నేను ఆకాశం ఎక్కినను, ప్రయాణం చేసేది కూడా తెలుసు. విమానం వెళ్ళిపోతుండొచ్చు, అక్కడ కూడా ఆయన నిన్ను ఆవరిస్తున్నాడు. ఒకవేళ ఇక్కడ తప్పు చేస్తే అందరూ చూస్తారు. అమెరికా ఆకాశంలో వెళ్ళిపోతారు కదా, నెదర్లాండ్, రష్యా, అక్కడికి వెళ్తే అక్కడ తప్పు చేస్తే ఎవరు చూడరు. విమానంలో కదా, అదే అక్కడ మనం చూస్తాం. నేను ఆకాశంలో ఎక్కినను, నేను ఒక్కడను ఉన్నావు. దేవుని పిల్ల, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు. తప్పు చేసిన దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా చూస్తున్నాడు కదా. తప్పు మనం చేయమనుకోవచ్చు, కానీ మన మానవులము తప్పు చేయని వారు ఎవరు ఉన్నారు కదా. కాబట్టి తప్పులు చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఎందుకు ఉండకూడదంటే దేవుడు చూస్తున్నాడు కాబట్టి. ఒకవేళ ఆయన చూడకుంటే అది కదా ఇష్టం. దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు చూస్తూ ఉన్న దేవుడు కాబట్టి ఆయన చూస్తున్న, ఆయన కన్నులు మన వైపు ఉన్నాయి కాబట్టి ఆయన కన్నుల ఎదుట మనం జాగ్రత్తగా జీవించాలి. ఆ విధంగా మనం జీవించాలి. కానీ నేను చేసిన తప్పు ఎవరు చూడాలి అనుకుంటే అదే మనం చదివాం 90వ సంకీర్తన 8వ వచనంలో. మన రహస్య పాపములు ఎక్కడున్నాయట? ఆయన ముఖములో కనిపించుచున్నది. రహస్య పాపం అంత ఎవరు తెలియకుండా చేసే పాపాలు ఎక్కడ కనిపిస్తున్నాయట? దేవుని యొక్క ముఖములో కనిపించుతున్నాయి. మన రహస్య పాపం చిన్న మరి జాగ్రత్త. అందుకొరకే వివేకంలో కలిగి దేవుని విధంగా వారి కలరేమో యెహోవా ఆకాశంలో చూసి మనుషులను పరిశీలించుచున్న దేవుడు. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఈ లోకములో మనము ప్రవర్తించే క్రైస్తవులుగా ఉండడానికి మనము ఆశితపడదాం. ఆ విధంగా దేవుడు కొంతమంది మా పాపములు ఎవరు చూడలే అని బైబిల్లో ప్రసిద్ధ గ్రంథంలో అలాంటి తప్పులు చేసి వారు శిక్షతో తెచ్చుకున్నారు. ఒకవేళ ఏ తప్పు చేసినా ఎవరు చూస్తాలే అని అనుకుంటే ఆ విధంగా నువ్వు తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. ఆయన కన్నులు వారిని చూసును, శిక్షించే దేవుడు అని మనం చూస్తాం. అదేవిధంగానే ఒక వాక్యాన్ని మనం చూస్తాం కదా. ఒక రాజు విషయంలో మనం చూస్తే చదవండి 2వ వృత్తాంతము 16వ అధ్యాయము 9వ వచనం 16:9.
తన ఎడల వృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. చూడండి, దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుని యొక్క బిడ్డలు లేదా ఈ లోకములో మానవులమైన మనము ఏమి చేస్తున్నామో ఆయన కన్ను దృష్టి ఏం చేస్తుందంట? సంచరిస్తూ ఉన్నది కదా. తన కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కన్ను దృష్టి లోకమంతట సంచరము చేయుచున్నది. సంచరించుచున్నది తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని బలపరచుటకై. ఈ పాట ఎవరు రాశారు? ఈ పాట ఎవరిదమ్మా? చెప్పండి. విన్నారా ఇంతకు మీరు పాట? పిల్లలు చెప్తున్నారా? మీరు వెళ్ళా కొత్త పాట, నేను రాసిన పాటని. దేవుని విడలారా, కాబట్టి నీవు నేను మనమందరం అక్కడ దేవుడు చూస్తున్నాడని ఈ లోకంలో మనము జాగ్రత్త పడాలి. ఒకవేళ నన్ను మనసులో చూడాలంటే మనుషులకు తెలియదు కాబట్టి దేవుడికి తెలుసు ఏం చేస్తున్నామో. ఆయన సమస్తము చూచుచున్న దేవుడు, ఆయన దేవుడే, మనము మనుషుల, ఆయనకి సాటి కాము కదా. కాబట్టి జాగ్రత్త ఉండడానికి మనం సిద్ధపడతాం. చూద్దాం, మనలాగే ఎంత చెప్పినా కూడా కదా వాక్యం విని విడిచిపెట్టి తప్పులు చేసి శిక్ష పని తెచ్చుకున్న వాళ్ళు దేవుడు చూస్తానని తెలియని మూర్ఖులుగా ఉండి తప్పు చేశారు. దేవుడు చూస్తానని తెలిసి కూడా తప్పులు చేసి వారు ఏ విధంగా శిక్షించబడ్డారో ప్రస్తుత గ్రంథంలో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యాన్ని ముగించేసుకుందాం. మనకందరూ చేసిన వాక్యాలే మనం గుర్తి తీసుకుందాం. ఆ నిర్గమకాండము ప్రస్తుత లేఖన భాగంలో ఆ నిర్గమకాండము 32వ అధ్యాయము, నిర్గమకాండము 32వ అధ్యాయములో మొదటి నుంచి కొన్ని వచనాలు దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. 32 మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. మోసే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి లెమ్మో మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు బాగా వినండి. 32వ అధ్యాయములో మొదటి వచనములో మోసే కొండ దిగకుండా తనవు చేయక ప్రజలు చూచినప్పుడు, దేవుడి వాక్యాన్ని మనం చూస్తాం. మోసే ఎక్కడికి వెళ్ళాడు? ప్రజల కొరకు కొండ ఎక్కాడు, దేవుడు మంట ఎక్కాడు. అక్కడ దేవుడు ప్రజలకు ఏమేమి బోధించాలనో ఆజ్ఞలను కదా ఇవ్వటానికి ప్రజల కొరకు కష్టపడి మోసే కొండ ఎక్కాడు. ఆయన ఆ దేవుని దగ్గర మాట్లాడుతూ దేవుడితో సత్సంబంధంలో కలిగి అక్కడ ఏమేమి చేస్తున్నాడో దేవుని దగ్గర ఉన్నాడు ఆయన. కానీ ఆయన అక్కడ ఉండి దేవుడితో మాట్లాడుతూ ప్రజలకు ఏమేమి కావాలో దేవుడికి ఆయన మాట్లాడుతూ ఉండగా తడవు చేయట గుర్తించినప్పుడు ఆ ప్రజలు మాకు నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఏమో మాకైతే తెలియదు, కాబట్టి మాకు నాయకుడు లేడు, కాబట్టి దేవుడు కూడా ఉన్నాడో లేదో మాకు తెలియదు, ఎందుకంటే ఆ నాయకుడు లేడు, ఎవరు లేరు అని తెలుసుకుని మోసే లేని సందర్భంలో వారు చూసి ఎక్కడికి వెళ్ళారు? మోసే అహరోను దగ్గరికి వెళ్ళారు. అహరోను
దగ్గరికి వెళ్ళి ఆయనతో ఏమంటున్నారు చూడండి, లెమ్మో మా ముందర నడిచేటట్టు ఒక దేవత మా కొరకు చేయము. చూడండి, ప్రస్తుత గ్రంథంలో మనం చూస్తున్నాము. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఈ పనులు చేస్తుంటాం కదా, తప్పు చేస్తుంటాం. అన్ని తెలిసి కూడా మోసైతే వారు అద్భుతములు ఆశ్చర్యకారములు చూస్తున్నారు, దేవుడు ఎవరు కూడా చూస్తున్నారు, అన్నీ తెలుసు. కానీ వారి నిర్లక్ష్యం చూడండి ఏ వరకు తాపిచ్చిందో ప్రస్తుత లేఖన భాగం సెలవిస్తుంది. మోసే కొంతసేపు ఆలస్యమైందో లేదో వారు చేసిన పనులు దేవుడి దృష్టికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 33వ వచనం చదవండి. 33వ వచనం. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాణ్ణి నా గ్రంథములో నుండి తుడిచి వేయుదును. చూడండి 32వ వచనములో అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నా. వారు చేసిన తప్పులు 33వ వచనం చూస్తే యెహోవా ఎదుట వారు పాపము చేసిదే కాబట్టి దేవుని యొక్క గ్రంథములో నుండి వారి పేరును తుడిచి వేసేను. చూడండి ఎంత మంచి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. 35వ వచనంలో అప్పుడు మోసే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసి వారు బంగారు దేవతకు తమ కొరకు చేసుకొనిరి. చూడండి 30వ వచనంలో మరునాడు మోసే ప్రజలతో మీరు గొప్ప పాపం చేసితిరి కనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ చూడండి దేవుడి వాక్యం మనం చూస్తున్నాం. వారు చేసినటువంటి యొక్క ద్రోహం మనం చూస్తే వారి గొప్ప పాపము చేసి, ఆ పాపం ఏంటంట, తమ సొంతముగా ఒక దేవతను తయారు చేసుకొని దాన్ని పూజించినారట. చూడండి కదా, వీళ్ళు ఎవరు ఈ విధంగా విగ్రహాలను చేసేది ఎవరు? దేవుని ఎరిగిన ప్రజలే, ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు. చూడండి తప్పు చేశారు. మనం కూడా అనుకున్నామేమో క్రైస్తవం చేయమయ్యా, భక్తులం కదా మేము ఎప్పుడు తప్పు చేయమనుకున్నాచ్చు. కానీ అన్నీ తెలిసిన వాళ్ళే తప్పు చేస్తుంటాం. కాబట్టి జాగ్రత్త, ఏ తప్పు చేయకుండా మనం ఉండాలి. మరి ఇక్కడ భక్తి కలిగిన వాళ్ళే, దేవుని శక్తిని కలిగిన దేవుని యొక్క ప్రజలే, దేవునితో ఎన్నుకోబడిన జనాంగం. యెహోవా దేవుడు తప్ప ఏ దేవుడిని పూజించబడని తెలుసుకున్న ఈ ప్రజలే ఏం చేశారట, దేవుడిని విడిచి తమ సొంతంగా ఒక దేవతను కల్పించుకొని దానిని పూజింపగా వారి యెహోవా దృష్టికి ఏం చేశారట, పాపము చేసి 34 వచనం చదవండి. కాబట్టి నీ వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించును. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోసేతో చెప్పాను. చూడండి దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. యెహోవా వారి చేసిన పాపము కదా బాధ పెట్టాను. దేవుడు వారు చేసిన పాపము యెహోవా దేవుడిని బాధ పెట్టానని 35వ వచనంలో చివరిలో మనం చూస్తాం. ప్రజలు చేయించినందున, ప్రజలు ఆ యొక్క విగ్రహమును చేయించుకున్నందున యెహోవా వారిని బాధ పెట్టాను. దేవుని విడలారా చూడండి, ఒకవేళ మనం తప్పు చేస్తే ఎవరు చూస్తారులే, మా తప్పుని మనం అనుకుంటే ఇక్కడ దేవుడు చూడలే, మోస చూడలేని వారు ఏం చేశారు? ఏ పాపం అది? పాపం అంటే ఏ పాపమా? విగ్రహారాధన. తమ సొంతంగా ఏం చేస్తున్నారంట చూద్దాం. ఏం చేశారు? అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున 2వ వచనం చదువుదామా? 2వ వచనం 32. అహరోను
ఆ, మీ భార్యలకు మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమారులకు మీ కుమార్తెలకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను చెవులున్న బంగారు పువ్వులను తీసి తీసి నా యొద్దకు రండి నా తెండని యొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి బంగారు పువ్వులను తీసి ఆహారం వద్దకు ఆహారం వద్దకు తెచ్చి అతడు వారి యొద్ద వాటిని వాటిని తీసుకొని పొగరుతో రూపంను ఏర్పరిచి దానిని పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని ఇంత గౌరవం దేవుడి కల్లారా వారు దూతను కల్పించుకొని ఆ దూతకి మొక్కడమే కాకుండా ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుంచి రక్షించింది యెహోవా కాదు, మేము పెట్టుకున్నటువంటి ఈ దూడ ఈ విగ్రహమే అని ఏం చేశారట, ఇదే మా దేవతని పూజించారు. అంటే దేవుని దృష్టికి వారు చేసిన పాపం దేవుని విడదాల్సిన అందుకొరకే అక్కడ రాయబడింది, అయ్యో ఈ వారి పాపములను ఒకవేళ అది అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము 31వ వచనంలో ఈ ప్రజలు గొప్ప పాపము చేసింది. అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసింది. ఆ పాపము ఏ వరకు తావిచ్చిందనగా వారు చేసిన పాపమును బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడట, బాధ పెట్టాను. ఇంకా భయంకరంగా దేవుడు వారిని శిక్షించుగా. కాబట్టి అదే 9వ వచనం చదువుదాం. 9వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాము. వారు చేసిన తప్పు ఎవరు చూడలే అనుకుని వారు చేస్తున్నారు. మోసే లేడు కదా, ఎవరు లేరు కదా. ఒకవేళ మేము అనుకున్న దేవుడు కూడా మోసగినప్పుడు దేవుడు లేడు కదా. కాబట్టి ఇది మా దేవతని పూజిస్తూ ఉండగా, దేవుని విడిచి ఇతర దేవతలను పూజిస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు 9వ వచనంలో, యెహోవా మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను ఏం చేస్తున్నాడట, చూచుచుండెను. వారు చేసినటువంటి విగ్రహ ఆరాధనను దేవుడు చూస్తూ ఉండేను. చూచుట వారు చేసిన పాపము ఎవరు చూశారట, దేవుడు చూచెను. చూడండి, దేవుని వల్ల వాక్యం అనేది మనం చూస్తున్నాం. యెహోవా నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నాడు. యెహోవా బాగుగా పరిశీలించి తెలుసుకొని ఉన్నాడు. నేను కూర్చుంటయు నేను లేచుటయు, నిన్న నా నడకను నా పడకను. ప్రయాణంలో ఎక్కడికన్నా వెళ్ళు, ఆకాశంలోకన్నా వెళ్ళు కదా, సముద్రం నియంత్రణకు ఎక్కడ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి తప్పు చేస్తే ఎక్కడ ఉన్నా కూడా ఆయన నిన్ను ఏం చేస్తున్నాడ, చూచుండేను. అందుకనకి ఇగో వివేకము కలిగి దేవుని మీద వారు కలవేమని ఎవరో ఆకాశం నుండి మనుషులను ఏం చేస్తున్నారు, పరిశీలించుతున్నా. 90వ సంఖ్యలో ఏముంటుంది, మన రహస్య పాపములను ఎవరు చూస్తున్నారట, దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూసారు ఇక్కడ రహస్య పాపం? దేవుడు తెలియదులే, ఎవరు చూస్తారులే అనుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన పాపము ఏది, ఎవరో దృష్టికి వారు ఏం చేశారట, పాపము. ఈ ప్రజలు 31వ వచనంలో ఇవ్వండి, ఈ ప్రజలు గొప్ప పాపము చేసేది. చూడండి, ఈ ప్రజలు గొప్ప పాపము చేసేది. వారు చేసిన పాపం బట్టి 35వ వచనంలో యెహోవా వారిని బాధ పెట్టెను. అనుకున్న సేపు మనకు కూడా కొన్ని బాధలు కష్టాలు వస్తుంటాయి. ఇంత భక్తి కలిగి ఉన్నాను, నేను ఏ తప్పు చేశాను అనుకోవచ్చు అని కొన్ని సందర్భాల్లో నువ్వు చేసిన తప్పు నువ్వు మర్చిపోతుంటావు కదా. నేను భక్తురాలని అనుకోవచ్చు. నీ పిల్లలు చేసే తప్పు నువ్వు చూడడం లేదు, నువ్వు చేసే తప్పు నువ్వు చూడకుంటున్నావు కదా. ఆ పాపము నీకు మరిగేయవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఎవరు లేదు నా తప్పు, నా కుటుంబంలో మంచి అనుకునొచ్చు, నా పిల్లలు మంచి వాళ్ళు, నేను మంచిగా అనుకునొచ్చు.
అది తప్పులు నువ్వు పడిపోతుండొచ్చు. నీ తప్పు చేయలేదని విరమిగితే నీకు వచ్చే శిక్ష ఇశ్రాయేలు ప్రజలను దేవుని దృష్టికి పాపం చేసేది. దేవుడు వారిని ఏం చేశాను? బాధ పెట్టాను. ఈ ప్రజలు కదా ఎంత మంచి మార్చినది. ఈ ప్రజలు ఏం చేశారంట? దేవుని దృష్టికి ఏం చేసిన వాళ్ళు? పాపము చేసి ఈ ప్రజలను నేను చూచుచున్నాను. ఇంత మంచి మాట వచ్చినట్టమ్మా. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ ప్రజలను వారు చేసిన పాపమును బట్టి నేను చూచుచున్నాను. 9వ వచనంలో అండర్లైన్ చేసుకోండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచుచున్నాను. ఇదిగో వారు లోబడనున్నని ప్రజలు, ఈ ప్రజలను చూచుచున్నాను. దేవుడు చూస్తున్నాడా? చూస్తున్నాడు కదా. ఈ పిల్లగా దేవుడు చూశాడు, తప్పు చేశారు. దేవుడు వారిని ఏం చేశాడు? బాధ పెట్టాను. యెహోవా ఆకాశం నుండి మనసులను పరిశీలించుచున్న దేవుడు. తర్వాత అదే విధంగానే తిరిగి ఇంకో వాక్యములు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యములో 2వ దినవృత్తాంతములో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. అక్కడ కూడా ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. 21వ అధ్యాయం 2వ దినవృత్తాంతములో 21వ అధ్యాయము 7వ వచనం లేదా 6వ వచనం చదువుదాం. 21:6. 2వ దినవృత్తాంతములో 21వ అధ్యాయము 6వ వచనము. అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. ప్రతికూలం, అనుకూలం కాదు, ప్రతికూలం, విరుద్ధంగా, వ్యతిరేకంగా. దేవుని బిడ్డలారా, ఇతడు ఎవరు అని మనం చూస్తే మొదటి వచనములో మనం చూస్తాము. 3వ యెహోవా ఎవరిని మనం చూస్తాం ఇక్కడ, లేదా తిప్ప చూద్దాం. క్షమించండి, 16వ వచనం చదవండి. అతను ఎవరో మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరియు యెహోవా యెహోరాము మీదికి ఇతను ఎవరంట? యెహోరాము. ఇతని పేరు ఏం పేరు? యెహోరాము. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ఇతను ఏం చేశాడు? యెహోవా దృష్టికి ప్రతికూలంగా ఏ విధంగా నడిచి ప్రతికూలం చూద్దాం. 11వ వచనం చదవండి. 11వ వచనం. మరియు అతడు యూదా పర్వతముల ముందు బలిపీఠమును కట్టించి యెరూషలేము కాపరస్తులు దేవుణ్ణి విసర్జించినట్లు చేశాను. యూదా వారిని విగ్రహ పూజకు లోపరచెను. దాని ఇతని పేరు ఏం పేరట? యెహోరా. ఏం పేరు? యూదా రాజైన యెహోరా. ఇతను ఏం చేశారంటే మళ్ళీ దేవుణ్ణి పిల్లలను దేవుణ్ణి విసర్జించేట్లు చేశాడు, దేవుణ్ణి మరిచిపోయేటట్లు చేశాడు. తర్వాత దేవుని పిల్లలను ఎక్కడికి మళ్ళించాడట? విగ్రహం ఆరాధన చేయటకు వారిని పురికొల్పాడు. చూడండి, ఇతను తప్పు చేయడమే కాకుండా తన దేశమును భ్రష్టు పట్టించటకు కారకుడైన యువరాజైన ఎవరి దృష్టికి తప్పు చేశాడు ఇతను? ఇక్కడ మనం చదివాం కదా, తిప్పి చదివాం కదా. 21:6 వచనములో యెహోవా దృష్టికి. ఇతను ఎవరు చూశారు? దృష్టి అంటే ఏంటి? చూపు కదా. ఇతను చేసిన తప్పు ఎవరు చూశారట? దేవుడు చూశాను. కానీ దేవుడు అంటున్నాడు, నాకు ప్రతికూలముగా ఉన్నాడు, వీడు నా మార్గంలో లేడు. వీడేం చేస్తున్నాడు అనగా ప్రజలను భ్రష్టు పట్టించడమే కాకుండా, వాడు తప్పు చేయడమే కాకుండా ప్రజలను కూడా ఏం చేస్తున్నాడ? పాపము చేయడానికి కారకుడయ్యాడట. మరి దేవుని విడిచి ఇతర దేవతలను మళ్లించడానికి, ఇతర దేవతలను పూజించడానికి కూడా కారకుడయ్యాడట. ఎవరు? యువరాజైన యెహోరా.
చూడండి, మరి చేసిన తప్పు దేవుడు చూశాడు కదా, ఆయన చూచుచున్నా దేవుడు. ఎవరు చూస్తారులే నా తప్పు అనుకున్నాడు కదా. నేను చేసిన తప్పు ఎవరు చూడదని వినడానికి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ వచ్చాడు. అట్టి సందర్భంలో దేవుడు మళ్ళీ ఇంకొక తప్పును మనం చూస్తాం. 11వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చుట్టూన యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి. చూడండి, ఇశ్రాయేలు రాజుల పేరు, యూదా రాజులు పేరు. ఇశ్రాయేలు రాజ్యము వేరు, యూదా రాజ్యము వేరు. ఇతడు ఎవరు తప్పు చేసినట్టు చేసినట్ట, యూదా రాజులు చేసినట్టు నీతిగా నడుచుకోకుండా ఎవరు చేసినట్టు తప్పు చేసినట్ట, ఇశ్రాయేలు రాజులు దుర్మార్గులు, అహాబు సంతతి వారు. అహాబు రాజే ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేలు రాజ్యానికి ఇశ్రాయేలు రాజ్యం ఉండిపోవడానికి కారణము ఎవరి కాలంలో? రాజ్యం రెండుగా అయింది ఎవరి కాలంలోమా? సొలొమోను కాలంలో 2 రాజ్యాలు అయితే ఒక రాజ్యం ఎవరు పోయింది? సొలొమోను కదా. ఇంకొక రాజ్యం ఎవరు? మూడవ రాజ్యము తన సేవకుడైనటువంటి యెరోబాము. ఎవరు? యెరోబాము. యెరోబాము సంతతే ఇశ్రాయేలు వంశం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు రాజులు దేవుని మార్గము లేరు. యూదా రాజులు, యూదా రాజ్యము, యూదా రాజులు, యూదా ప్రజలు దేవుని మార్గంలో ఉన్నారు. ఇతడు తన పితరుల వలె యూదా రాజుల వలె ఉండకుండా ఎవరైనా తప్పు చేశారంట, దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి ఇశ్రాయేలు ప్రజల వల్ల, ఇశ్రాయేలు రాజుల వల్ల జీవించి తన దేశమును భ్రష్టు పట్టించి విగ్రహారానికి మళ్లించడం కాకుండా కదా, వారి ప్రజలు వ్యభిచారం అంటే భయంకరంగా తప్పు చేయడానికి కారకుడైనంట ఈ యొక్క యెహోరాము. ఆయన చేసిన తప్పును బట్టి దేవుడు ఏం చేశాడో చూడండి. ఆయన చేసిన తప్పును దేవుడు చూశాడు. చూచి యెహోవా దృష్టికి రాయబడింది. చూసిన తర్వాత ఆయన ఏం చేశాడు? 14వ వచనం చదువుదాం. 14వ వచనం. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తువాహనములన్నిటిని మొత్తెను. నీవు హృదయమున వ్యాధి కలిగి మిక్కిలి రోగులైయుండువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. చూడండి, నేను చేసిన తప్పు ఎవరు చూస్తాలే. వాక్యం చెప్తుంది 139వ సంకీర్తన 1వ వచనంలో అక్కడ ఏమని రాయబడింది? యెహోవా నన్ను బాగా పరిశీలించి తెలుసుకున్నావు. నేను కొంచెం నీకు తెలుసు, నేను లేచుటం తెలుసు, అభిప్రాయం తెలుసు, నడిచేది తెలుసు. ప్రయాణంలో ఆకాశంలోకి వెక్కిన, భూమికి దిగిన, ఏమో నన్ను ఆవరించి ఉన్నావు. ఆకాశంలో చూస్తున్నావు, నేనేం చేసినంతా చూస్తున్నావు. అది తెలుసుకోకుండా ఏం చేశాడు? తప్పు చేశాడు. నేను చేసిన తప్పు దేవుడు చూడలే అనుకున్నాడు యూదా రాజైన యెహోరాము. చూడండి, అతను చేసిన తప్పు ఏంటంటే 2 తప్పులు చేసినాయి కదా. ఒకటి ఏంది? ప్రజలను విగ్రహం వైపు మళ్లించాడు. రెండవది ప్రజలను పాపములకు మళ్లించాడు. వ్యభిచార సంబంధం క్రియలు. మొట్టమొదటిగా విగ్రహారాధనకు మళ్లించాడు. రెండవదిగా పాపములకు మళ్లించాడు. అతను చేసిన తప్పు అతను చేయడమే కాకుండా తన ప్రజలను కూడా తన మార్గంలోనే భ్రష్టు పట్టించాడు. అందుని బట్టి వాక్యం చక్కగా చెప్తుంది, దేవుడు చూడని తప్పు చేశాడు. అది దేవుడు చూసి అతను ఏం చేశాడనగా మంచి వాక్యాన్ని మనం చూస్తాం. నేను హృదయమున వ్యాధి కలిగి మిక్కిలి రోగులైండు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవు. ఎంత ఘోరమైనటువంటి దుస్థితి చూడండి, ఎంత ఘోరమైన వ్యాధి. మనం చేసిన తప్పు ఎవరు చూడాలనుకోవచ్చు కదా. కొన్ని సందర్భాల్లో తప్పులు చేస్తుంటాం, నేను నీతివంతులు అనుకుంటాం. ఆ తప్పును బట్టి నీ శరీరంలో ఏ జబ్బు వస్తుందో అది నీకే తెలియదు. అదే జబ్బు వచ్చింది ఈ యెహోరా, తప్పు చేశాడు కదా. మరణం వరకు అదే జబ్బుతో చనిపోయాడు. మనం అనుకుంటాం, నాకు ఎందుకు తలనొప్పి, ఈ కాళ్ళ నొప్పి, పక్క నొప్పి,
కదా, నడుము నొప్పి, ఇవన్నీ అనుకుంటాం. నువ్వు చేసిన తప్పులే నిన్ను బాధపరుస్తుంది. అది నువ్వు తెలుసుకోకుండా కదా, దేవుని వైపు చూడకుండా నీ నీతిమంతులు భక్తులను అనుకుంటే ఆ యొక్క శిక్షలే నీకు ఏమవుతాయి? ద్రోహము చేసేదిగా అయిపోతాయి. అందుకని దేవుని భాగంలో మనం చూస్తే ఇతను చేసిన తప్పును బట్టి దేవుడు అతన్ని శిక్షించాడు. వెక్కిలి రోగం వచ్చింది. తర్వాత ఏమైపడదట? క్రమేణ ఆ వ్యాధి ఏమైందట? బలపడి తన పేగులన్నీ కూడా పడిపోయింది. రోగం వచ్చింది, చిన్న రోగం వచ్చింది. ఫస్ట్ ఆ రోగమే పెద్దదైపోయిందట. ఏం లేదు, ఫస్ట్ జ్వరం వచ్చింది అంటారు. ఫస్ట్ ఏం వచ్చింది? జ్వరం వచ్చింది. లేదంటే ఒక ఈగ కొరికింది, ఒక చేపు కొరికింది, అదే ఇంత పెద్ద పుంట అయిందంట కదా మనం. అదే ఇతను కూడా అదే వచ్చిందంట. ఫస్ట్ ఏమొచ్చింది? రోగం వచ్చింది అంతే. ఆ రోగం ఏమైందట? పెద్దదైపోయింది. కానీ దాన్ని ఎవరు కూడా తప్పించడానికి వీలు లేకుండా ఆ రోగము అతనికి వచ్చింది. చూద్దాం 18 చదవండి. 18. ఇది అంతయు అయిన తరువాత యెహోవా ఉదరచాలని వ్యాధి చేత అతనిని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయెను. 10 సంవత్సరం ఎంత భయంకరంగా చూడండి. 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చిందట. తర్వాత ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయెను. చచ్చిపోయేటప్పుడు అబ్బా ఏడ్చుకుంటూ చచ్చిపోయాడు. చూడండి ఎంత భయంకరమైన వ్యాధి. అతడు ఎంత గొప్ప రాజు కదా, ఇస్రాయేలు దేవుని యొక్క ప్రజలను ఏదో రాజ్యాన్ని ఏలుతున్నటువంటి గొప్ప రాజు. చివరికి ఏమయ్యాడు? పునర్జాలని వ్యాధి, భయంకరమైన రోగం, డాక్టర్ల చేత కూడా కాలేని రోగం. ఎవరికి వచ్చింది? యెహోవా. చూడండి ఆ వ్యాధి బలమగుచు మరణం వరకు ఏడుస్తూ కుమిలి కదా చచ్చిపోయాను. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మనం అనుకున్నచ్చు నేను చేసిన పాపము దేవుడు చూస్తాడు. కానీ వాక్యం చెప్తుంది, యెహోవా ఆకాశములను చూసి మనుషులను పరిశీలించుచున్నాడు. 90వ సంకీర్తన 8వ వచనంలో మన రహస్య పాపములు ఎక్కడున్నాయంట? దేవుని ముఖములో కనిపించుచున్నవి. మనం చేసిన తప్పులు దేవుని ముఖములో కనిపించుచున్నవి. 139వ సంకీర్తన 1వ వచనంలో మనం చేసిన తప్పులన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడట? పరిశీలించుచున్నాడట. చూడండి మరి ఎట్లా ఉన్నాం మనం? నేను మంచి భక్తులే, మంచి మహన్లు అనుకున్నామో జాగ్రత్త. ప్రతి విషయంలో మనము తప్పిపోకుండా దేవుడు చూస్తున్నాడు కాబట్టి చూచుచున్న దేవుని దగ్గర మన క్రియలు, మన నడవడికలు ఏ విధంగా మనం గుర్తించి జాగ్రత్తగా ఈ భూమి మీద జీవించడానికి సిద్ధపడదాం. ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త ప్రతి నిబంధనలో ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యాన్ని మనం చేసుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయము 11 వచనాలు చదువుదాం. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగించవలని వారి ఎదుకు పోగా వారి విని సంతోషించి వారికి ప్రభుత్తులని వాగ్దానం చేసి గనక వాడు ఆయన్ని అప్పగించటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. బాగా వినాలమ్మా. ఇక ఇది చేసేది దేవునికి తెలియదు, శిష్యులకు తెలియదు అనుకున్నాం. ఎవరు? ఇస్కరియోతు యూదా. వీడు చేసే తప్పు దేవుడి దగ్గరే ఉండి తప్పు చేస్తున్నాడు. చూడండి, మహా గొప్ప దేవుడి దగ్గరే ఉండి తప్పు చేస్తున్నాడు. కానీ దేవుడికి తెలియదు అనుకున్నాడు. నా దగ్గర ఉన్న శిష్యులు కూడా చూడలేదు అనుకున్నాడు. కానీ దేవుడు వాడు చేసిన తప్పు ముందుగానే ఎరిగి, మనం చేసిన తప్పులు యెహోవా దేవుడు పరిశీలించి తెలుసుకొని ఉన్నావు, బాగా తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటావు నీకు తెలుసు, అనుకునేది తెలుసు,
కదా, లేచేది తెలుసు, నడిచేది తెలుసు. ఎక్కడ వెళ్ళినా కూడా నీవు నన్ను బాగా ఆవరించి మనం చూస్తాం. కానీ ఇవన్నీ మర్చిపోయినాడు అయిపోతాడు. పాత నిబంధన ఈ వాక్యం మర్చిపోయినాడేమో. కీర్తన గ్రంథంలో 35వ సంకీర్తన, 14వ సంకీర్తన కదా, 90వ సంకీర్తన ఇవన్నీ మర్చిపోయి చేసింది అనుకోండి. ఎవరు? ఇశ్రాయేలీయులు. అది దేవుడు చూస్తున్నాడని మర్చిపోయాడు. ఏం చేశాడు? ఏం చేశాడమ్మా ఇశ్రాయేలీయులు? ఆయన ఏదైనా తప్పేంది? ఏ తప్పు చేయలేదు. ఆయన ఒక్క తప్పు చేశాడు. ఆ తప్పు ఏదమ్మా చెప్పాలి. యేసు ప్రభు దేవుణ్ణి ఏం చేశాడు? యోగులకు అప్పగించాడు. ఫ్రీగా అప్పగించాడా? దేని కొరకు అప్పగించి దేన్ని ఆశించాడు? ధనము. ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. ఈ డబ్బు అంతా ఏమైపోతుందంట? మట్టి పాలు కాక తప్పదు. మరి దానికందుకు అంత కకృతి. మరి మనం ఏం చేయాలి? అది శాశ్వతంగా కాదు కాబట్టి మన పాపములను విడిచి ఏం చేయాలట? మన కొరకు మరణించిన దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనం జాగ్రత్త ఏ తప్పు చేయకుండా ఆయన దృష్టికి మంచి అయితే ఉంటామో ఆ ఉన్నత పాలు కాకుండా దేవుడు తప్పిస్తాడు. కొన్ని దినాలు ఉండేటువంటి ఈ డబ్బుకు నువ్వు కకృతి పడి ఆశపడి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుడు నా భయంకరంగా శిక్ష ఉందని నీవు గుర్తు తిరగకుండా ఉన్నావు. కాబట్టి ఏ విధంగా ఉన్నామో మనము పరీక్షించుకోవాలి. దేవుడు కాదు పరిశీలించాల్సింది, మనమే. మరి ఒకరు వచ్చి పరిశీలించేంత నోట్లుగా మనం ఉండకూడదు. ఆ విధంగా ఉన్నారా? ఎందుకు ఉండాలి? మనం కూడా దేవుడు అంత మనసులో కదా, అవునా కాదు? మరి ఎందుకు పరిశీలించాలా? దేవుడు మనకు తెలియదా? దేవుని ఎంత మనసులో రాయబడి ప్రసిద్ధ గ్రంథంలో అది ఎక్కడ రాబడి చెప్తారు చెప్పండి. తీయదమ్మా. 8వ సంకీర్తన చూడండి. 8వ సంకీర్తన 8 సంకీర్తన 5వ వచనం. 8వ సంకీర్తన 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. చూడండి, మరి ఎంత తెలివి మనలో ఉంటే ఇంకా అతి మూట్లుగా దేవుడు చూడాలి అనుకునే తప్పు ఎందుకు చేస్తున్నాం అనుకోని? అయ్యా మనం అంత బాగున్నాం అయ్యా, నీవేం చెప్తున్నావు కదా, మాకంత ఏవో తప్పు చేయలేదు అని మీరు అనుకున్నారు. ఎవరు చెప్తున్న ఈ వాక్యము? నువ్వు ఏం తప్పు చేయలేదు, ఎప్పుడు చూసావు అని అంటారు. కానీ వాక్యం మనం పరీక్షించుకోవాలంటే దేవుడు ఈ వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ విధంగా ఉన్నామో అని చూడండి. దేవుని కంటే కొంచెము కొద్దిగా తక్కువ కంటేనా మరి ఇంత జ్ఞానము మనలో ఉన్నప్పుడు ఏ తప్పు చేయకూడదు. మూడు పెద్ద తప్పు చేస్తాం కదా. దేవుని అంత సమాన జీవితంలో దేవుడు మనం తీసుకొచ్చినప్పుడు, అంటే అంత స్థాయికి దేవుడు మనల్ని పెట్టినప్పుడు మనం తప్పు చేయకూడదు. తప్పు చేయకుండా ఒప్పుటకు పాత్రలు కాకుండా ఆయన దృష్టిలో మనము పాపాత్మలు కాకుండా ఒప్పుటకు పాత్రలు కాకుండా ఉండడానికి మనము సిద్ధపడదాం. ఎందుకంటే దేవుడి కంటే కొంచెం తక్కువ
వాళ్ళం కాబట్టి. దేవుడి కంటే కొంచెం తక్కువ వాళ్ళు అయినప్పుడు మనం ఎలాంటి వారమా? మూర్ఖులు కాము, జ్ఞానులు. అంతే కదా? జ్ఞానులు తప్పు చదువుదాం. ఈ చదువుకున్న మాటలను చదువుకొని ముగించేసుకుందాం. మార్కు సువార్త చదువుతామా? మళ్ళీ చదువున్న మాటని. ఇస్కరియోతు యూదా 11 మనం చూస్తే ఇక్కడ ఈ ఇస్కరియోతు యూదా ద్రవ్యమును ఇవ్వాలని మాట్లాడుకున్నాడట. ద్రవ్యం ఇస్తానని దేవుని ఎప్పుడైతే పట్టియాలని కనిపెట్టుచున్నాడట. ఆ కనిపెట్టేది దేవునికి తెలియదు అనుకున్నాడట. ఆ డబ్బు ఆశపడి లంచము తీసుకునేది కూడా దేవునికి తెలియదు అనుకుని తప్పు చేస్తున్నాడట. ఎవరు? ఇస్కరియోతు యూదా. చూడండి మరి 20 చదవండి. 20. అందుకు ఆయన 12 మందిలో ఒకడే, అనగా నాతో కూడా పాటలు చేయి ముంచువాడే, నిజంగా మనిషి కుమారుడు ఆయన గురించి వ్రాయబడినట్టు తోచున్నాడు. అయితే ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడు, ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టగా ఉన్నా కూడా ఎంత నేను. దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. ఈ మాటలు ఎవరి గురించి అన్నాడు? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడినాడమ్మా? ఇస్కరియోతు యూదా. ఈ యూదా ఏం చేశాడు? ద్రోహము చేసి తప్పులు చేశాడు కదా దేవునికి. దేవుడే పట్టించాడు కదా యూదులకు. తర్వాత ఆయన చేసిన తప్పును బట్టి దేవుడు బాధపడ్డాడు. బాధపడితే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అనగా దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆ మనుషులకి శ్రమ అంట. వారు పుట్టకున్నా కూడా బాగుంటాడు. చూడండి ఇక మీ ఇష్టం. ఎంత తప్పు చేశాడు, ఎంత తప్పు చేసింటే దేవుడు ఆ మాట అన్నాడు. చూడండి దేవుని వాక్యాన్ని మనం ఇంకా అక్కడ చదివి చూస్తే ఆయన అన్న మాటలో జ్ఞాపకం చేసుకుంటాం. 10వ వచనం చూద్దాం. సాయంకాలం అయినప్పుడు ఆయన చదువు 10వ వచనం. 12 మందిలో ఒకడు 17 సాయంకాలం అయినప్పుడు ఆయన 11 మంది శిష్యులతో కూడా వచ్చాను. వారు కూర్చుండి భోజనం చేసిండగా యేసు మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని చెప్పసాగి. అనేక ఆ వాక్యాన్ని మనం చూస్తే ఒకడు నన్ను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చూశాడమ్మా. యూదా ఇస్కరియోతు ఆ యూదులకు ఆ డబ్బుకు బానిసై ఆయన అప్పగించేది దేవునికి తెలుసా? వాక్యం బట్టి మనకు తెలుసు. అంటే దేవుడు కదా వాక్యం చెప్తుంది కదా. వచ్చుటయు లేచుటయు పండుకుంటయు కదా, నడుచుటయు నువ్వు ఎక్కడ కూడా నేను చూస్తున్నా. ఈ యొక్క 9వ సంగీతం 8వ వచనంలో అక్కడ ఏం మనం చూస్తాం? ఈ రహస్య పాపములు ఆయన ముఖములో కనపడుచున్నది. నేను చేసిన ఈ రహస్య పాపము ఎవరి ముఖంలో కనిపించదు? అర్థంలో ఉన్నట్టుగా మన ముఖం ఏ విధంగా కనిపించిందో యూదా ఇస్కరియోతు చేసిన తప్పు ఇట్లా చేశారు. ఆ విధంగా ఆయన ముఖంలో కనిపిస్తుందన్న యేసు ప్రభు దేవునికి యూదా ఇస్కరియోతు చేసిన తప్పు చూడండి. అందుకనే ఆ మాట అన్నాడు, నేను ఒక్కడు నన్ను అప్పగించుచున్నాడు. దేవుడు చూశాడు కదా ఎంత పెద్ద శిక్ష పెట్టాడు. చూడండి ఆ మనుషులకి శ్రమ. వారు పుట్టకున్నా కూడా బాగుంటున్నాం. చూడండి ఇక మాట అన్నామంటే ఇంకా తెలుసు మనకి ఎంత శిక్ష ఉంటుందో. మనం అంటాం ఎవరైనా తప్పు చేస్తే ఏమంటాం? మన పిల్లలు తప్పు చేశారనుకో, సమాజంలో భ్రష్టు పట్టి చెడ్డ పేరు చేస్తే మనం ఏమంటాం?
మనకు చెడ్డ పేరు తెస్తుంది. మన పిల్లలు చెడ్డ పేరు తెస్తే సమాజంలో వాడు వీడు అన్నప్పుడు మనకేమనిపిస్తుంది? మన పిల్లల గురించి వీడు పుట్టకున్నా కూడా బాగుంటుంది అంటామా? అంటాం కదా. యేసుప్రభు దేవుడు గారు ఏ మాట అన్నారు? వాడు పుట్టకుండా బాగుండును. అందుకే శ్రమ, ఆ శ్రమ ఏంటి మనకు తెలుసు. ఏమయ్యాడు యూదా ఇస్కరియోతు? ఆ వెండి నాణ్యములు కదా ఆ దేవాలయంలో పడవేసి ఊర్రి పెట్టుకుని చనిపోయాను. పేగుల నడమికి భక్తలై చనిపోయాను. చూడండి ఎంత భయంకరమైన శిక్ష. దేవుడు చూడలేనుకున్నాడు. నేను చేసిన రహస్య పాపం ఎవరో చూస్తానని అనుకున్నాడు. దేవుడు చేశాడు. చివరికి వారికి ఎంత భయంకరమైన శిక్ష పడింది. అందుకని దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. నేను చేసిన తప్పు ఎవరు చూస్తానో అని నువ్వు చేస్తే, ఏ చిన్న తప్పైనా నువ్వు ఎవరు పాస్టర్ చూడరు, సంఘ పెద్దలు చూడరు కదా, నా భర్త చూడడు, నా భార్య చూడరు, నా తల్లిదండ్రులు చూడరు. నేను చేసిన తప్పు అత్తమామలు చూడరు. నేను చేసిన తప్పు అనుకొని నువ్వు సమాజంలో సంచరించి కూడా వస్తావు. అది దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. మనం చేసిన తప్పులు దేవుడు చూస్తున్నాడు. చూస్తున్న దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉందాం. పెద్ద పాలు కాకుండా, ఇంత శిక్షకు అర్హులు కాకుండా పరలోకానికి వారసులుగా మనము జీవితాం. దేవుడి వాక్యం చదివిస్తుంది. ఇదిగో ఆయన మేఘారుడు అయి చూస్తున్నాడు, ఆయన దొంగ చూస్తున్నాడు. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించిందని. ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. బ్రతికినప్పుడే చూచుచున్న దేవుని దగ్గర మన క్రియలను జాగ్రత్తగా కాపాడుచుకుందాం. ఆ విధంగా ఉండి మంచిగా కాపాడుచుకుని దేవుడు చూస్తున్నాడు కనుక ఆయన దగ్గర మంచిగా ఉందాం. ఆ విధంగా ఉండి దేవుడు వచ్చినప్పుడు ఆ నిత్య శిక్షను పరలోకానికి వారసులుగా చెబుతాం. దేవుని మాటలు మనం విన్నాం. ఇప్పుడు ఎవరెవరు చూడలేని తప్పు చేసినారు? దేవుడు చూడలేని ఎవరు తప్పు చేసినప్పుడు చెప్పండి. ఎవరు చేసినారమ్మా చెప్పాలి. మోసే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏ తప్పు చేశారు? దేవుడు చూడలేని ప్రార్థన చేసుకుని దానినే సూచించి తప్పు చేశారు. దేవుడు చెప్తున్నాడు, ఈ ప్రజలు నేను చూస్తున్నా, ఈ ప్రజలు నేను చూశాను, ఈ ప్రజలు నేను చూశాను అన్నాడు దేవుడు. అన్నాడు కదా. వారిని దేవుడు తర్వాత బాధ పెట్టాడు చేసిన తప్పు. తర్వాత ఇంకెవరు? యెహోరాము ఏం చేశాడు? వాడు తప్పు చేయడమే కాకుండా ప్రజలను తప్పు మార్పులు పట్టించడానికి కారకుడైన యూదారాజైన యెహోరాము. వాడు ఏం తప్పు చేశాడు? విగ్రహారాధన చేశాడు, వ్యభిచారణ చేశాడు. వాడు చేయటమే కాకుండా తన ప్రజలను కూడా ఆ విధంగా చేయమని ఇప్పుడు కొలిపాడు. ఏమైపోయాడు? దేవుడు చూడలేని ఆ తప్పు చేసి ఏమైపోయాడు? ఆ రోగమే బలపడచ్చు కదా, అది పెద్దగా అయిపోయింది. ఇక చివరికి అదే మరణంతో అబద్ధమున వ్యాధి బలపడచ్చు, చచ్చిపోయేంత వరకు బాధనొచ్చు, తీవ్రముగా మరణము నొందిన యెహోవా. తర్వాత ఇంకెవరు? దేవుడు చూడలేని తప్పు చేసిన వ్యక్తి ఎవరు? ఇస్కరియోతు యూదా. దేవుడు చూస్తున్నాడు. నేను చూచాను, వీళ్ళు ఒక్కడు నన్ను అప్పగించుచున్నానంటే దేవుడు చూసినట్టే కదా. దేవుని బిడ్డలారా, దేవుడు చూశాడు. వాడు చేసిన తప్పులు దేవుడు చూసి వానికి శిక్షకు అప్పగించాడు. వీడు పుట్టకుండా మీరు చూడండి, వీరికి మహాశ్రమ. అలాంటి యుద్ధతలు మనం పాత్రలు కాకుండా చూచుచున్న దేవుని దగ్గర జాగ్రత్తగా ఉంటాం. మంచి క్రియలు కనపడతాం. ఇంకా నరకాన్ని తప్పించుకుని పరలోక రాజ్యానికి వారసులుగా ఉందాం. అతి ఘనత, అతి భాగ్యం అసదాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నీతి వాక్యము మనలో ఫలించినాక ప్రార్థన చేద్దాం. మొక్కరిద్దాం, ప్రార్థన చేద్దాం. తమస్గా అనుమతిలో ఉన్నటువంటి శ్రీమతి